హలో ఎవ్రీవన్, ఈ రోజు నేను చూపించే రెసిపీ ఏంటో మీరే గెస్ చేయండి. వీడియో చూస్తున్న 10 సెకండ్స్ లోపు గెస్ చేసినట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. సో మన రెసిపీ వచ్చేసి జున్ను. ముందుగా జున్ను పాలు తీసుకొని అందులో 1/2 లీటర్ నార్మల్ పాలు కూడా తీసుకోవాలి. అండ్ బెల్లం క్వాంటిటీ ఎంత అంటే ఎవరికి నచ్చే స్వీట్నెస్ని బట్టి వాళ్ళు బెల్లం క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. జనరల్గా జున్ను స్వీట్గా ఉంటేనే బాగుంటుంది కాబట్టి మా మమ్మీ చాలా ఎక్కువ బెల్లం యాడ్ చేశారు. అండ్ నెక్స్ట్ మిరియాల పొడి, ఇది పక్కా వేసుకోవాలి, అప్పుడే మనకి ఫ్లేవర్ అండ్ టేస్ట్ చాలా బాగుంటాయి. సో అన్నీ వేసుకొని కలుపుకున్నాక మా మమ్మీ స్వీట్నెస్ సరిపోయిందా లేదా అని చెప్పేసి పాలు టేస్ట్ చేశారు. సో మీలో ఎంతమందికి జున్ను అంటే ఇష్టం? నా ఫేవరెట్ జున్ను. ఈ మధ్యన జున్ను పాలు దొరకడమే చాలా కష్టమైపోతుంది. సో ఏదైనా కుక్కర్ ఆర్ ఇడ్లీ పాత్ర తీసుకొని అందులో వాటర్ వేసుకొని మనం తయారు చేసుకున్న జున్ను పాలని ఇలా పెట్టి మూత పెట్టి కంప్లీట్ కవర్ చేసుకోవాలి. సో ఒక 1 hour స్టీమ్ అయిన తర్వాత జున్ను రెడీ అయిపోతుంది. దాన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా తింటే ఇంకా టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఫైనల్లీ జున్ను తినేసా. మా పాలైనని మా మమ్మీ జున్ను పాలు ఉంటే తీసుకురమ్మని అడిగితే తీసుకొచ్చారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. బాయ్ బాయ్, సీ విత్ ద నెక్స్ట్.